నమస్తే డియర్ ఫ్రెండ్స్. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన అభ్యర్థులారా, ఈ క్లాస్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్పాట్ ద ఎర్రర్ సెంటెన్స్ ఇస్తారమ్మా. సెంటెన్స్లో ఒక పార్ట్ తప్పు ఉంటుంది. ఆ తప్పుని గుర్తుపట్టి దాన్ని రాయడం, దీన్ని స్పాట్ ద ఎర్రర్ అంటే తప్పుని గుర్తుపట్టండి. వెల్, ఏపీలో హైకోర్టు ఉద్యోగాల కొరకు అప్లికేషన్స్ చేసుకున్న అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. కష్టపడండి అమ్మా. ఈ ఏపీ హైకోర్టుకే కాకుండా భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఏవైనా పోటీ పరీక్షలు వస్తాయి. టీజీపీఎస్సీ, టెట్, డిఎడ్, ఏ పరీక్షలకైనా ఇది ఉపయోగపడుతుందమ్మా. బ్యాంకులో కానీ, రైల్వేస్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానివ్వండి, ప్రతి పరీక్షలో ఈ టాపిక్స్ని అడుగుతారమ్మా. సో వెల్, అది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మరి అవి ఎలా సాల్వ్ చేయాలి. ఇంత మొదలే ఇంట్రడక్షన్ క్లాస్లో డిఫరెన్స్ నేను మీకు చెప్పాను. ఈ స్పాట్ ద ఎర్రర్ అటెంప్ట్ చేయడానికి, స్పాట్ ద ఎర్రర్ రాయడానికి ఆంగ్ల గ్రామర్లో మీరు మాస్టర్ అయి ఉండాలమ్మా. అయితేనే ఇది సాల్వ్ చేయొచ్చు. అయినా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే కష్టమేమీ లేదమ్మా. ప్రయత్నిస్తే సాధ్యం కాదంటే ఏమీ లేదు. తప్పు కూడా సాధ్యం అవుతుంది. వెల్, ఆల్ ద బెస్ట్. ప్రయత్నించండి అమ్మా. లెట్స్ సీ. స్పాట్ ద ఎర్రర్, తప్పుల్ని గుర్తించండి. ఫస్ట్ సెంటెన్స్, ద వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ ద గర్ల్స్ టు రిటర్న్ టు ద హాస్టల్ బిఫోర్ ద సన్సెట్. సెంటెన్స్ ఫోర్త్ ఏమో నో ఎర్రర్. వెల్, ఇక్కడ ఈ సెంటెన్స్కి చూడండమ్మా, ఇక్కడ పార్ట్స్, ఇక్కడ స్లాష్ తోని ఈ పార్ట్స్ 4 భాగాలు విభజించడం జరిగింది. సెంటెన్స్ని మీరు చదివేటప్పుడు ఆ భాగాల్ని మీరు మనసులో ఉంచుకోకండి అమ్మా. స్ట్రైట్గా సెంటెన్స్ చదవండి. ఈ పార్ట్ 1 ఇక్కడ ఉంది, పార్ట్ 2 ఇక్కడ ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 గురించి అసలు ఆలోచించకండి. పూర్తి సెంటెన్స్ చదవండి అమ్మా. సెంటెన్స్ చదివిన తర్వాత మీకు ఆ సెంటెన్స్లో ఎక్కడైనా తప్పు కనిపిస్తుందా? ఫ్రెండ్స్, దీనికోసం మీరు కొంచెం రీడింగ్ చేయాలమ్మా. రీడింగ్ చేయాల్సి ఉంటుంది, డిక్షనరీ రిఫర్ చేయాల్సి ఉంటుంది, న్యూస్ వినాల్సి ఉంటుంది. వెల్, అయితే ఈ సెంటెన్స్ పూర్తిగా చదవండి. చదివిన తర్వాత మిస్టేక్ ఏమైనా అర్థమవుతుందా ప్రయత్నించండి. ఒకవేళ హార్డ్ అనిపిస్తుంది అనుకోండి, గో టు నెక్స్ట్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఎట్ ద ఫస్ట్ వన్. గో టు నెక్స్ట్, సెకండ్కి వెళ్ళండి. దీన్ని ప్రయత్నించండి. ఇది హార్డ్ అనిపిస్తే థర్డ్కి వెళ్ళండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ ద సేమ్ క్వశ్చన్, ఓన్లీ వన్ క్వశ్చన్. గో అహెడ్. ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి అమ్మా. దీంట్లో మీకు ఈజీది కనీసం ఒకటైనా ఉంటుంది, 2 ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ గో టువర్డ్స్ ఈజీ, దెన్ కమ్ టువర్డ్స్ టఫ్. వెల్, లెట్స్ సీ అమ్మా. ఇది అయితే ఈ ఇచ్చిన సెంటెన్స్లో ఇక్కడ ఆన్సర్ నంబర్ 3 అని రాశారమ్మా. ఏముంది ఇక్కడ? ఆన్సరు నంబర్ 3. మరి నంబర్ 3లో ఏముంది? టు ద హాస్టల్ బిఫోర్ ద సన్సెట్. ఇక్కడమ్మా ఈ థర్డ్ పార్ట్, టు ద హాస్టల్ బిఫోర్ ద సన్సెట్, ఈ దీంట్లో మిస్టేక్ ఉందమ్మా. వెల్ ఫ్రెండ్స్, మీరు కనుక ఆర్టికల్స్ చదివి ఉంటే, ఆర్టికల్స్ మీకు కనుక పర్ఫెక్ట్ ఉంటే చూడమ్మా, ఈ సన్సెట్ ఏదైతే ఉందో, ఈ సన్సెట్ ముందు ఆర్టికల్ ద రాదమ్మా. సన్సెట్ ముందు ఏం రాదు? ఆర్టికల్ ద రాదమ్మా. సో ఇది రాంగ్ అమ్మా. సన్సెట్ ముందు ఆర్టికల్ రాదు. ద వార్డెన్ ఇన్స్ట్రక్టెడ్ ద గర్ల్స్ టు రిటర్న్ టు ద హాస్టల్ బిఫోర్ సన్సెట్. బిఫోర్ సన్సెట్ అమ్మా, ద సన్సెట్ కాదు. ఇది ఆన్సర్ అమ్మా. సో వెల్, ప్రాక్టీస్ చేయండి. రెండోది చూద్దాం. An European girl came to India to meet her friend. No error. ఈ సెకండ్ అమ్మా, ఈ సెంటెన్స్లో మిస్టేక్ ఇక్కడ ఉంది. దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయమ్మా. సెంటెన్స్ని క్షుణ్ణంగా చదవండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో మిస్టేక్ నంబర్ 1 ఇక్కడే అండ్ యూరోపియన్ గర్ల్ అని ఇచ్చారమ్మా. దీంట్లో మిస్టేక్ ఉంది. కేమ్ టు ఇండియాలో లేదు, టు మీట్ హర్ ఫ్రెండ్లో లేదు, ఇక్కడే ఉంది. మరి ఇక్కడ ఏముందమ్మా? బహుశా మీకు అర్థమై ఉంటుంది. An European girl
స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది. మిస్టేక్ ఏమై ఉంటుందమ్మా, చెప్పగలుగుతారా మీరు? ప్రయత్నం చేయండి అమ్మా. వెల్, ఎస్. ఇక్కడమ్మా ఈ యాన్ ఇచ్చారే, ఈ యాన్ తప్పమ్మా. ఎందుకు? ఈ యూరోపియన్ అనేది ఈయు, ఈతో స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఎప్పుడైతే వావెల్స్ వస్తాయో ఆ వావెల్స్ ముందు యాన్ యూజ్ చేయాలి మనం నేర్చుకున్నామమ్మా. బట్ దర్ ఇస్ అ కండిషన్. ఇక్కడ ఒక కండిషన్ ఉందమ్మా. దెర్ ఇస్ అ రూల్. ఏ రూల్ అది? అయితే యూరోపియన్ ఈతో స్టార్ట్ అవుతుంది నిజమే. ఈయు ఈ రెండు వావెల్సే, బట్ దీని ప్రొనౌన్సియేషన్, దీని ఉచ్చారణ మాత్రం యూతో అవుతుందమ్మా. యు అంటే మన తెలుగులో ఎప్పుడైతే మీరు ఆర్టికల్స్ చదువుతారో అండ్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో అప్పుడు మీరు ఇంగ్లీష్ వావెల్స్ ని మనసులో ఉంచుకోకండి అమ్మా. ఇంగ్లీష్ వావెల్స్ కాకుండా మన తెలుగులో అచ్చులు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ ఇవి ఉన్నాయమ్మా. వీటి ఉచ్చారణతో అంటే ఆతోని అంహ వరకు ఏవైతే వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ అవుతాయో వాటి ముందు మాత్రమే యాన్ రాయాలమ్మా. ఇక ఇక్కడ ఉంది ఈఏ, బట్ దీని ప్రొనౌన్సియేషన్ ఏమొస్తుందమ్మా? యు, వైతో స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ యాన్ రాదమ్మా. ఇక్కడ రావాల్సింది ఏంటి మరి? ఏ. ఆ యూరోపియన్ గర్ల్ అనాలమ్మా. ఏమనాలి ఇక్కడ? ఆ యూరోపియన్ గర్ల్. దీనికోసం ఫ్రెండ్స్ మన గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ ప్లేలిస్ట్కి వెళ్ళండి అమ్మా. దాంట్లో ఆర్టికల్స్ చూడండమ్మా. ఏ ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి డీటెయిల్గా ఇచ్చారమ్మా నియమాలతో. యాన్ ఇక్కడ మరి యాన్ ఎందుకు యూజ్ చేయకూడదు, ఏ ఎందుకు యూజ్ చేయాలా డీటెయిల్గా చెప్పారమ్మా. ఒక్కసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఆర్టికల్స్ చూడండి అమ్మా. వెల్, ఇది యాన్ యూరోపియన్ గర్ల్ కాదు, ఏ యూరోపియన్ గర్ల్. అదేవిధంగా అమ్మా ఆ యూరోపియన్, ఆ యూనివర్సిటీ చూడమ్మా. యూనివర్సిటీ కూడా యూత్లో స్టార్ట్ అవుతుంది. దానికి యాన్ యూనివర్సిటీ అవుతుందమ్మా. ఆ యూనివర్సిటీ అనాలమ్మా. ఏ విధంగా ఈ వావెల్స్తో స్టార్ట్ అయినా వాటి ప్రొనౌన్సియేషన్ మాత్రం కాన్సోనెంట్లో ఉంటుందమ్మా, హల్లులతోనే ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏం రాయాలి? ఏ రాయాలమ్మా. ఇది రెండవది. ఇక మూడోది చూద్దామా మనం. థర్డ్ వన్, a philogynist is a person who loves women, but a misogynist is a person who is hating women. No error. ఈ సెంటెన్స్ కూడా అమ్మా 4 parts లో ఉంది. ఇక్కడ ఒకటి నేను మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నామ్మా. ఇక్కడ ఇది స్పాట్ ద ఎర్రర్ అయితే ఉందమ్మా. ఇదే కాకుండా మీకు పరీక్షలో 1 word సబ్స్టిట్యూషన్ అని ఇంకో క్వశ్చన్ వస్తుందమ్మా. 1 word సబ్స్టిట్యూషన్ ఒకటి వస్తుంది. అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఇస్తారమ్మా. అంత పెద్ద సెంటెన్స్ కి బదులు ఒక వర్డ్ మాత్రమే రాయాలి. అయితే ఇక్కడ ఉందమ్మా ఈ ఫిలాజినిస్ట్. ఈ ఫిలాజినిస్ట్ అంటే ఎవరు? మీకు క్వశ్చన్ పడుతుంది దశ 1 word సబ్స్టిట్యూషన్ లా a person who loves women అని ప్రశ్న అడుగుతారు. దాంట్లో ఈ ఫిలాజినిస్ట్ ఒక ఆప్షన్ ఉంటుందమ్మా. వెల్, ఇది స్పాట్ ద ఎర్రర్ లో ఇచ్చారు. అంటే ఈ 2 వర్డ్స్ అమ్మా. ఇక్కడ ఫిలాజినిస్ట్, మిసాజినిస్ట్ ఈ 2 వర్డ్స్ మీకు 1 word సబ్స్టిట్యూషన్ లో వస్తాయి. రాసుకోండి అమ్మా, గుర్తుంచుకోండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. వెల్, మరి ఈ సెంటెన్స్ లో రాంగ్ ఎక్కడ ఉందమ్మా? A philogynist is a person who loves women, but a misogynist is a person who is hating women. No error. ఇక్కడ ఆన్సర్ ఇచ్చారమ్మా 3. మరి 3 లో రాంగ్ ఏముందమ్మా ఇక్కడ? వెల్, లెట్స్ సీ. చూడమ్మా, ఇక్కడ ఈ ఫస్ట్ సెంటెన్స్ లో హూ లవ్స్, దెర్ ఈస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. ఇక్కడ ఏముంది? ఇక్కడ లవ్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా. ఇక్కడ హూ ఈజ్ హేటింగ్ ఉమెన్, దిస్ ఈస్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అమ్మా. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దీని అర్థం ఏమవుతుందంటే హేటింగ్ అంటే ఇట్లా అసహ్యించుకుంటూనే ఉన్నాడు అట్లా అర్థం వస్తుందమ్మా. సో ఇక్కడ ఈ హూ ఈజ్ హేటింగ్ కి బదులు హూ హేట్స్ అమ్మా, HATES. ఇది ఆన్సర్ అమ్మా. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, ఇక్కడ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఈ హూ ఈజ్ హేటింగ్ అనేది రాంగ్ అమ్మా. సో ఈ విధంగా ఈ థర్డ్ సెంటెన్స్. ఇక నెక్స్ట్ చూద్దామమ్మా 4th వన్. అర్థమవుతుందా?
డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే దయచేసి కామెంట్ బాక్స్ లో మీరు పెట్టండి మీ డౌట్స్. ఐ విల్ రెస్పాండ్. నేను మీకు ఇంకా డీటెయిల్ గా ఆన్సర్ ఇస్తాము. రైట్. నాలుగవది, ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. సెంటెన్స్ నో ఎర్రర్. ఫోర్త్ ఆన్సర్ 2 ఇచ్చారమ్మా. చూడమ్మా, ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్, ఇది ఇఫ్ సెంటెన్స్ అమ్మా. ఇక మరి ఇఫ్ సెంటెన్స్ లో ఈ రెండో పార్ట్లు అంటే స్టడీడ్ హార్డ్. స్టడీడ్ హార్డ్ అంటే అది స్టడీడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, హార్డ్ కరెక్ట్ ఉంది. మరి రాంగ్ ఏముందాం ఇక్కడ? వెల్ డియర్ ఫ్రెండ్స్, బహుశా మీకు ఇఫ్ సెంటెన్సెస్ తెలిసి ఉంటాయమ్మా. ఇఫ్ అంటే కండిషన్, ఒకవేళ. ఇఫ్ అంటే కండిషను లేదా ఒకవేళ. ఈ కండిషన్స్ 3 రకాలని అమ్మా. ప్రాబబుల్ కండిషన్. ప్రాబబుల్ కండిషన్ అంటే ఒకవేళ మీరు చేస్తే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్. ఇది ప్రాబబుల్ అమ్మా. అంటే ఇది సాధ్యమవుతుంది, ప్రాబబిలిటీ. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్. ఇఫ్ యూ గో టు హైదరాబాద్ యూ విల్ సీ గోల్కొండ. ఇదమ్మా ప్రాబబుల్ కండిషన్. ఇక రెండవది వచ్చి ఇంప్రాబబుల్ అమ్మా. ఇంప్రాబబుల్ అంటే ఆల్మోస్ట్ కొంచెం కానట్లు ఉంటుంది అనమాట. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ పాస్, అది ఇంప్రాబబుల్ అమ్మా. మరి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏదైతే ఉందో ఇక్కడది హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్, ఇక్కడ V3 ఇచ్చారమ్మా. ఇక్కడ V3 ఉందమ్మా. సో ఇది ఇంపాసిబుల్ కండిషన్ అమ్మా. ఈ సెంటెన్స్ దేంట్లో ఉంది? ఇంపాసిబుల్ కండిషన్ లో ఉంది. దీని కొరకు కూడా మీరు గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ యూట్యూబ్ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈ ఇఫ్ సెంటెన్స్ చూడండి అమ్మా. కండిషన్ దాంట్లో ఇవి డీటెయిల్డ్ గా ఉన్నాయమ్మా. సో ఇక్కడ మరి మిస్టేక్ ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇంపాసిబుల్ కండిషన్ చెప్పామో అప్పుడు ఈ ఇంపాసిబుల్ కండిషన్ లో ఇఫ్ హీ హ్యాడ్, ఇక్కడ హ్యాడ్ కావాలమ్మా. అంటే ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే. ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. ఇదమ్మా, ఈ సెంటెన్స్ లో హ్యాడ్ కావాలి. ఇక్కడ ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ హార్డ్, ఇంపాసిబుల్ కండిషన్. ఇక నెక్స్ట్ వచ్చి 5వదమ్మా, ద ఇంగ్లీష్ టీచర్ గేవ్ హిమ్ అ హోంవర్క్ టు కంప్లీట్ దట్ బై నైట్ పాజిటివ్లీ, నో ఎర్రర్. ఇక ద ఇంగ్లీష్ టీచర్ సెంటెన్స్ ఇంకోసారి చూద్దామా. ద ఇంగ్లీష్ టీచర్ గేవ్ హిమ్ అ హోంవర్క్ టు కంప్లీట్ దట్ బై నైట్ పాజిటివ్లీ. ఒకతనికి వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ హోంవర్క్ ఇచ్చారు. ఆ హోంవర్క్ రాత్రి వరకు కంప్లీట్ చేసుకోవాలి. మరి దీంట్లో తప్పు ఎక్కడుందమ్మా? ఇక్కడ నంబర్ 2 ఈ సెకండ్ పార్ట్ లో తప్పు అంటున్నారు. మరి మీరు గెస్ చేయగలరమ్మా ఏ తప్పు? ఒక హోంవర్క్ ఇచ్చారమ్మా, ఓ హోంవర్క్ ఇచ్చారు. వెల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ హోంవర్క్ ఏదైతుందో అమ్మా, ఈ హోంవర్క్ అన్నది అన్కౌంటబుల్ నౌన్ అమ్మా. హోంవర్క్ అంటే ఏంటి? అన్కౌంటబుల్ నౌన్ అమ్మా అది. సో అన్కౌంటబుల్ నౌన్ ముందు ఆర్టికల్స్ రావమ్మా. ఇక్కడ ఆర్టికల్ అక్కర్లేదమ్మా. ఇక్కడ ఏమక్కర్లేదు? ఆర్టికల్ అక్కర్లేదు. మరి సెంటెన్స్ ఎలా ఉండాలి? ఇది ఈ సెంటెన్స్ అమ్మా, ద ఇంగ్లీష్ టీచర్ గేవ్ హిమ్ హోంవర్క్ ఉండాలమ్మా. అంతే, గేవ్ హిమ్ హోంవర్క్ అనాలి. ఏ అక్కర్లేదమ్మా. ద ఇంగ్లీష్ టీచర్ గేవ్ హిమ్ హోంవర్క్ టు కంప్లీట్ దట్ బై నైట్ పాజిటివ్లీ. ఇది సెంటెన్స్ అమ్మా. సో ఈ విధంగా ఈ స్పాట్ ద ఎర్రర్స్ చేయాలి. నెక్స్ట్ చూద్దామా మళ్ళీ.